హలో అండి. వెల్కమ్ టు భాగ్య అఫీషియల్ 944. ఈరోజు నేను బాలామృతం పిండితో కేక్ తయారు చేస్తున్నాను. ఒక కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్‌గా 250 గ్రామ్స్ ఉంటుంది. సో, చూడండి బాలామృతం పిండి ఈ విధంగా ఉంటుంది. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేయండి. సో, ఆ విధంగా 3 యాలకులు కూడా మీరు యాడ్ చేసి ఇట్లా మిక్సీ పట్టేయండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని మనం కేక్ బ్యాటర్ తయారు చేసుకోవాలనుకున్న గిన్నెలోనికి ఈ విధంగా వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఆ పిండిని అట్లా మిక్స్ చేసుకోండి. చిన్న చిన్న పిండి ముద్దలు ఏమైనా ఉంటే అవి కలిసిపోతాయి పిండిలో. పిండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. ఈ పిండిలోకి పావు కప్పు పెరుగు, పావు కప్పు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే టించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సో నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఇలా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఎట్లా పడితే ఆ మెథడ్లో మీరు కానీ మిక్స్ చేశారంటే కేక్ సరిగా రాదు, ఎయిర్ బబుల్స్ వస్తాయి. సో ఈ విధంగా బ్యాటర్ మనం రెడీ అయ్యేంత వరకు కూడా ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మనం బ్యాటర్ని తయారు చేసుకోవాలి. సో చూడండి నేను దీంట్లోకి పాలు వేసి మిక్స్ చేస్తున్నాను. మళ్ళీ ఒక హాఫ్ కప్పు మిల్క్ అయితే సరిపోతాయి మనకి బ్యాటర్ రెడీ అవ్వడానికి. సో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ ఇట్లా మిక్స్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పాలు యాడ్ చేయాలి. సో చూడండి పాలు యాడ్ చేస్తూ నేను కొంచెం కొంచెంగా ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే మీరు ఇట్లా మిక్స్ చేసుకోవాలి, లేదంటే కేక్ సరిగా రాదు. మీరు జాగ్రత్తగా చేయండి. సో ఈ విధంగా కొంచెం కొంచెంగా పాలు అడ్జస్ట్ చేస్తూ మిక్స్ చేయాలి బ్యాటర్ని. సో చూడండి నేను గిన్నెలోనికి డస్ట్ చేసి తీసుకున్నాను. కన్సిస్టెన్సీ చూడండి పిండి. సో ఆ విధంగా రావాలి మీరు పిండి కన్సిస్టెన్సీ అనేది. అప్పుడే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో కేక్ మీదకి మీరు డెకరేట్ చేయడానికి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. సో చూడండి ఈ విధంగా 2-3 సార్లు ట్యాప్ చేయండి. అడుగున ఎయిర్ బబుల్స్ ఉంటాయి, అవేమైనా ఉంటే పోతాయి ఎయిర్ బబుల్స్ లేకుండా. సో ఈ విధంగా కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద నేను ఈ బ్యాటర్ అనేది పెడుతున్నాను. సో చూడండి మూత పెట్టుకున్న తర్వాత ఒక 45 మినిట్స్ కేక్ బేక్ చేసిన తర్వాత ఇలా నైఫ్ని కుచ్చి చూడండి. నైఫ్కి పిండి కానీ ఏం అతుక్కోపోతే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో చూడండి నాకైతే కేకు 45 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. నేను సగం కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో. కేక్ అయితే చాలా యమ్మీగా చాలా బాగుందండి. చూపులకు నచ్చకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంది నిజంగా. సో చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పైన వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా బాగా కుక్ అయ్యాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.